హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకే ఒక అనౌన్స్మెంట్ వీడియో ఇప్పుడు ఇండియాని షేక్ చేస్తుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అట్లీ అండ్ అల్లు అర్జున్ అండ్ సన్ పిక్చర్స్ కాంబోలో రాబోతున్న మూవీ అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ అయింది. చాలా హ్యూజ్ స్కేల్లో మేము సినిమా తీయడానికి రెడీగా ఉన్నాం అని ఆడియన్స్ ని ముందే ప్రిపేర్ చేయడానికి ఇచ్చిన అనౌన్స్మెంట్ వీడియో లాగా ఉంది. ఎక్కడ సినిమా ప్లాట్ ఏంటి అని రివీల్ చేయకుండా అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది అని అందరూ అనుకుంటున్నారు. బట్ నో, సటిల్ గా చాలా డీటెయిల్స్ మనకి ఈ అనౌన్స్మెంట్ వీడియోలో కనిపించాయి. వాళ్ళ మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ గానీ, వాళ్ళు టెస్ట్ చేసిన ప్రాప్స్ గానీ అండ్ వాళ్ళు వెళ్ళిన స్టూడియోస్ గానీ అన్నిట్లో చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పే డీటెయిల్స్ అన్ని ప్యూర్లీ మై గెస్ వర్క్ అండ్ నాకు తెలిసి ఈ వీడియో చాలా మంది బోరింగ్ గా ఫీల్ అవ్వచ్చు. బట్ ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో నేను చాలా విఎఫ్ఎక్స్ రిలేటెడ్ టెక్నికల్ విషయాలు కూడా చెప్పాలి అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అనౌన్స్మెంట్ వీడియో మనకి స్టార్ట్ అయ్యేది చెన్నైలో ఉన్న కళానిధి మారన్ గారి సన్ పిక్చర్స్ ఆఫీస్ లో. ఈ వీడియోలో మనం అట్లీ అండ్ అల్లు అర్జున్ అండ్ కళానిధి మారన్ గారిని ఒక మీటింగ్ లో చూడొచ్చు. సో ఆ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవగానే మనోళ్ళు ఫస్ట్ యుఎస్ఏ వెళ్ళిపోయారు. అంటే టీం చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మూవీ బేసిక్ గా విజువల్ ఎఫెక్ట్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది అని. ఇక్కడ కూడా వాళ్ళ మూవీలో వాళ్ళు షో చేయాలనుకుంది ఏంటంటే వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ మీద చేస్తున్న ఫోకస్. అయితే ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ రైజ్ చేయాలి అనుకుంటున్నాను. యుఎస్ఏలో వరల్డ్ అనే బిగ్గెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఐఎల్ఎం గానీ, వెటా డిజిటల్ గానీ, డిఎన్ఈజీ గానీ అండ్ డిజిటల్ డొమైన్ గానీ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్. కానీ మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యుఎస్ ని కూడా బీట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీని ఇవ్వగల కంట్రీ ఒకటి ఉంది, అదే రష్యా. ఎప్పుడైనా రష్యన్ మూవీస్ చూసారా? ఆ మూవీస్ లో ఉండే సిజిఐ క్వాలిటీ చూసారా? ఒకసారి ఈ షార్ట్ క్లిప్ చూడండి. ఈ మూవీ పేరు అట్రాక్షన్ అన్నమాట. ఈ మూవీలో ఉండే సిజిఐ చూస్తే హాలీవుడ్ లో ఒక $250 million పెట్టి తీసిన మూవీలో ఉండే సిజిఐ లాగా ఉంటుంది. బేసిక్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అందరూ యుఎస్ అని యుఎస్ కంపెనీస్ వెనక పడకుండా మిగిలిన చాలా కంట్రీస్ లో ఉన్న సిజిఐ ఆర్టిస్ట్ ని కూడా కన్సిడర్ చేయాలి. అలాగే చైనా అండ్ కొరియా కూడా ఏం వెనక పడలేదు. వాళ్ళ సిజిఐ గేమ్ ఎప్పుడో ఇంప్రూవ్ అయింది. ఈ క్లిప్ చూడండి, ఇది వారియర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అని నేను రీసెంట్ గా చూశాను అండ్ ఈ మూవీలో సిజిఐ అయితే అద్దరిపోయింది. అయితే వికీపీడియాలో ఈ మూవీ బడ్జెట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ మూవీ బడ్జెట్ $56 million, అంటే అరౌండ్ 500 to 600 crores అనమాట. మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ని తక్కువ చేయాలి అని కాదు కానీ ఒక్కసారి మన ఇండియాలో కూడా 500 to 600 crores బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు చాలానే. కానీ ఒక్కసారి కంపేర్ చేసి చూడండి, ఈ వీడియోకి మీరు చూసిన 500 crores మూవీస్ కి క్వాలిటీలో ఎంత డిఫరెన్స్ ఉంది అని. మనకి ఇంకా చాలా లాంగ్ రోడ్ ఉంది మన సిజిఐ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. కొంతమంది వచ్చి వీఆర్ స్టిల్ గ్రోయింగ్ డా, వీఆర్ స్మాల్ ఇండస్ట్రీ డా అన్నారు. ఇట్స్ ఓకే, ఐ అగ్రీ. అలా అనుకునే వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్తాను, వరల్డ్ లోనే బిగ్గెస్ట్ మూవీ ఇండస్ట్రీ హాలీవుడ్, అందులో డౌటే లేదు. కానీ సెకండ్ బిగ్గెస్ట్ మూవీ ఇండస్ట్రీ ఏంటో తెలుసా? మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నాట్ కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ జపనీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ చైనీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇండియా ప్రొడ్యూసెస్ మోర్ మూవీస్ దెన్ చైనీస్, జపనీస్ అండ్ కొరియన్ అండ్ రష్యన్స్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ కంబైన్డ్. కావాలంటే వెళ్ళి ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అయితే ఏమి సిజిఐ మొత్తం ఇండియాలో చేయట్లేదు. మీకు తెలిసి ఉంటే ప్రతి మూవీ మీద కొన్ని వేల మంది సిజిఐ ఆర్టిస్ట్ వర్క్ చేస్తారు. అలాగే టెన్స్ ఆఫ్ సిజిఐ కంపెనీస్ కూడా వర్క్ చేస్తాయి. రీసెంట్ గా చెప్పాలంటే కల్కి మీద నియర్లీ 13 విజువల్ ఎఫెక్ట్ కంపెనీస్ వర్క్ చేసాయి. మీకు క్లియర్ గా ఆ కంపెనీస్ చేసిన వర్క్ అండ్ ఆ కంపెనీస్ క్వాలిటీలో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే యుఎస్ అని యుఎస్ వెనక పడకుండా ఆ టెక్నాలజీని మన ఇండియాలోకి తేవాలి, ఆర్ అట్లీస్ట్ కొన్ని చీపర్ కంట్రీస్ లైక్ రష్యాతో వర్క్ చేయాలి. దాంతో మన క్వాలిటీ పెరుగుతుంది, మన బడ్జెట్స్ తగ్గుతాయి అండ్ మన అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే నేను చెప్పాలనుకుంది. కమింగ్ బ్యాక్ టు మన టాపిక్, అట్లీ అండ్ అల్లు అర్జున్ కలిసి చాలా కంపెనీస్ కి వెళ్లారు. అయితే వాళ్ళు వెళ్ళిన అన్ని కంపెనీస్ సిజిఐ కంపెనీస్ అయితే కాదు. ఎస్, అన్ని విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీసే, బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ సిజిఐ. విజువల్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్స్ సిజిఐ, మోషన్ క్యాప్చర్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఎక్సెట్రా. సో మన టీం వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ కి వెళ్లారు. మనం చూసుకుంటే యుఎస్ఏ వెళ్ళగానే వీళ్ళు ఫస్ట్ విజిట్ చేసింది లోలా విఎఫ్ఎక్స్ కంపెనీని. ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న అన్ని మూవీస్ మీద వీళ్ళు వర్క్ చేశారు, ఇంక్లూడింగ్ బిగ్ మూవీస్ లైక్ థోర్ లవ్ అండ్ థండర్, అలిటా బ్యాటిల్ ఏంజల్, ఫ్రీ గాయ్, ఆక్వామ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ ఈవెన్ అవెంజర్స్. ఆ తర్వాత స్పెక్ట్రా మోషన్ అనే కంపెనీకి వెళ్లారు. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది ఒక యానిమేట్రానిక్స్ కంపెనీ. అంటే ప్రాక్టికల్ గా ఒక ఫుల్ స్కేల్ క్రీచర్ ని క్రియేట్ చేసి వాటిని రోబోటిక్ టెక్నాలజీతో మూవ్ చేయగలరు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జురాసిక్ పార్క్ మూవీ గుర్తుందా? ఇందులో మోస్ట్ ఆఫ్ ద డైనోసార్స్ ని యానిమేట్రానిక్స్ తో క్రియేట్ చేశారు. అలాగే ఈటీ మూవీ చూసారా? అందులో ఏలియన్ ని కూడా యానిమేట్రానిక్స్
యూస్ చేసి బిల్డ్ చేశారు. అలాగే మనకు తెలియకుండా చాలా మూవీస్ లో ఈ యానిమేట్రానిక్స్ ని యూస్ చేస్తారు. అంతెందుకు మన ఇండియన్ మూవీ అయిన రోబోలో కూడా యానిమేట్రానిక్స్ ని యూస్ చేశారు. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ రోబోటిక్ సెటప్ అండ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అనమాట. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫ్రాక్చర్ ఎఫెక్ట్స్. సో ఫ్రాక్చర్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ ఫోకసెస్ ఆన్ ప్రాక్టికల్ మేకప్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్ పేరు స్వామ్ థింగ్. ఇందులో ఇదంతా ప్రోస్థెటిక్ మేకప్ అనమాట. లోపల మనిషి ఉంటాడు. అలాగే అందరికి హెల్ బై మూవీ గుర్తుందా, అందులో హీరో మేకప్ అంతా ప్రోస్థెటిక్స్ యూస్ చేసి చేశారు. సో దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమేట్రానిక్స్. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళింది ILM టెక్నోప్రాప్స్. ILM అంటే యూఎస్ లోనే బిగ్గెస్ట్ CGI కంపెనీ అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే స్పెసిఫికలీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని యూస్ చేసి ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగల కంపెనీ ఇది. మీరు చూడొచ్చు ఇక్కడ అల్లు అర్జున్ గారి ఫేస్ క్యాప్చర్ జరుగుతుంది. ఈ మోడల్ బేస్ మీద వాళ్ళు డిజిటల్ గా ఇమేజరీ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు వెళ్ళిన స్టూడియో ఐరన్ హెడ్ స్టూడియో. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఆక్వామెన్ మూవీ చూసినప్పుడు నాకు ఆ మూవీలో అందరూ వేసుకున్న కాస్ట్యూమ్స్ పిచ్చిగా నచ్చేసాయి. ఎగ్జాక్ట్లీ కామిక్స్ ఎలా ఉంటాయో వాటినే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ అది చేసింది ఈ ఐరన్ హెడ్ స్టూడియోసే. ఇంకా అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్ లో ఉండే స్పైడర్ సూట్ గానీ ఇలా చాలా మంచి వర్క్స్ చేశారు వీళ్ళు. అండ్ లెగసీ ఎఫెక్ట్స్ విచ్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాక్టికల్ అండ్ CGI ఎఫెక్ట్స్ కంపెనీ కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇవన్నీ అమెరికాలో ఒకే చోట అయితే లేవు. కానీ మన టీం ఈ VFX కంపెనీస్ అన్నిటిని విజిట్ చేయడమే కాకుండా అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళతో వెళ్ళి ఇంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించిన ఇంకో విషయం ఏంటంటే స్టూడియోలో ఉన్న చాలా మంది కూడా ఇలాంటి స్క్రిప్ట్ ఎప్పుడు మేము వినలేదు అని చెప్తున్నారు. ఒకవైపు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, బట్ మూవీ ఇనీషియల్ స్టేజెస్ లో ఉంది కాబట్టి ఇట్స్ ఆల్ హైప్ అనుకోవచ్చు. అది పక్కన పెట్టేద్దాం. సో వీడియోలో చూపించిన కంటెంట్ ని బట్టి చూస్తే మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ మనం చూసినవి ఏంటంటే VFX కంపెనీస్ న్యూ మూవీస్ ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఇచ్చే డెమాన్స్ట్రేషన్స్ అనమాట. ఇక్కడ చూస్తే దీన్ని మోక్యాప్ సూట్ అంటారు, అంటే మోషన్ క్యాప్చర్ సూట్ అనమాట. చూసారా స్క్రీన్ మీద మీకు ఒక గొరిల్లా లాంటి క్రీచర్ కనిపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా మన టీమ్ కి వాళ్ళు ఇస్తున్న డెమాన్స్ట్రేషన్ అనమాట. బట్ అల్లు అర్జున్ గారు వేసుకున్న మోక్యాప్ షూట్ చూస్తే అక్కడ ఒక ఆకారం అయితే కనిపించింది. దాన్ని చూస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన క్యారెక్టర్ ఇది. వార్క్రాఫ్ట్ గేమ్ గానీ ఆర్ మూవీ గానీ చూసిన వాళ్ళకి అందరికి తెలిసిన ఆర్క్ లాగా అనిపించాడు నాకు. సరే ఇది కూడా డెమాన్స్ట్రేషన్ అనే అనుకున్నాను నేను. కానీ ఈ అనౌన్స్మెంట్ వీడియో ముందుకు వెళ్ళాక ఒక షాట్ కనిపించింది. ఆ షాట్ చూస్తే ఒక నైట్ చేతిలో ఉండే కత్తిలాగా అనిపించింది. ఆర్క్స్ అనేవి నైట్స్ ఉండే టైంలోనే ఎగ్జిస్ట్ అయి ఉండేవి. ఇది చాలా ఫార్ ఫెచ్డ్ థియరీ అయి ఉండొచ్చు, బట్ నాకు ఎందుకో గట్టిగా అనిపిస్తుంది మనం ఈ మూవీలో ఖచ్చితంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాన్స్టర్స్ ని అయితే చూడబోతున్నాం అని. ఎందుకంటే మన టీం వాళ్ళు వెళ్ళిన స్టూడియోస్ అలాంటివి. అన్ని టైప్స్ ఆఫ్ స్టూడియోస్ కి వెళ్ళారు, అన్ని రకాల క్రియేచర్స్ ని చూసారు. ప్రీవియస్ గా ఈ మూవీ మీద వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ మూవీలో ప్యారలల్ వరల్డ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అని. ఇందులో అల్లు అర్జున్ గారు 2 వరల్డ్స్ నుంచి 2 క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు అని కూడా న్యూస్ వచ్చింది. సో నా ఐడియా ప్రకారం మూవీలో ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అండ్ అలాగే ఒక ఏన్షియంట్ వరల్డ్, దట్ టు ఇన్ నైట్స్ ఎరా ఆర్ ఆక్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్న వరల్డ్ లో చూడబోతున్నాం విత్ బిగ్ CGI మాన్స్టర్స్. ఇంకా మన టీం మధ్యలో జరిగిన డిస్కషన్ చూసుకుంటే అక్కడ కూడా టీం వాళ్ళు ఒక క్రీచర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీ టైటిల్ యానిమేషన్ చూస్తే ఒకవైపు బ్లూ కలర్ అండ్ ఇంకోవైపు రెడ్ కలర్ ఉంది, విచ్ ఇండికేట్స్ 2 ప్యారలల్స్. అవి ప్యారలల్ వర్డ్స్ అవ్వచ్చు ఆర్ 2 క్యారెక్టర్స్ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ అవ్వచ్చు. మొత్తానికి ఒక దిమ్మ తిరిగిపోయే స్టోరీ విత్ వరల్డ్ క్లాస్ VFX తో ఒక మూవీ రాబోతుంది మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో నాకైతే ఈ అనౌన్స్మెంట్ వీడియోతోనే దిమ్మ తిరిగిపోయింది అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ వాట్ ద టీమ్ ఈస్ ప్లానింగ్. ఇలా నాకైతే కొన్ని డీటెయిల్స్ కనిపించాయి. అండ్ మీకేమైనా డీటెయిల్స్ అనౌన్స్మెంట్ వీడియోలో కనిపించుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.